వీళ్ళు ఎవరంటే అన్యజనులు. అన్యజనులు కూడా విడిచిపెట్టబడతారు. అన్యజనులు అంటే యేసు ప్రభువుని ఎవరు నమ్మరో వాళ్ళే అన్యజనులు కదా. యేసు ప్రభువుని నమ్మని వాళ్ళే అన్యజనులు. కనుక యేసు ప్రభువుని నమ్మని అన్యజనులు కూడా రేపు పొద్దున విడిచిపెట్టబడతారు. ఈ లోకంలో విడిచిపెట్టబడతారు. ఎత్తబడిన సంఘం యొక్క అనుభవంలోకి వీళ్ళు రారు. ఎత్తబడిన సంఘంలో అనుభవంలో వాళ్ళు ఉండరు. విడిచిపెట్టబడే వాళ్ళు ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో వీళ్ళ మీద కూడా చాలా కఠినమైన శ్రమలే వస్తాయి. వీళ్ళకు కూడా చాలా కఠినమైన శ్రమలే వస్తాయి. వీళ్ళు అన్యజనుల యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ స్వభావం ఏంటంటే, వాళ్ళు సృష్టికర్తను మరి పూజించరు, సృష్టికర్తను ఆరాధించరు. మొదట చూసిన నాస్తికులేమో అసలు దేవుడే లేడు అనుకుంటారు. రెండో వాళ్ళు ఏంటంటే అన్యజనులు సృష్టికర్తను వాళ్ళు ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తారు. సృష్టిని ఆరాధించడం అంటే చెట్టు పుట్ట రాయి రప్పకు మొక్కుతారు. చెట్టు పుట్ట రాయి రప్పకు మొక్కుతారు. సరే, ఇలాంటి వాళ్ళే అన్యజనులు. వాళ్లకు ప్రభువుని గురించి తెలియదు, సృష్టికర్తని గురించి అసలే తెలియదు. వీళ్ళు కూడా రేపు 7 ఏండ్ల శ్రమల్లో విడిచిపెట్టబడే వాళ్ళుగా ఉంటారు. 7 ఏండ్ల శ్రమలకు వాళ్ళు కూడా పాత్రులవుతారు. 7 ఏళ్ల శ్రమలకు వాళ్ళు కూడా పాత్రులవుతారు. కనుక చెట్టు పుట్ట రాయి రప్ప మొక్కవద్దని అందుకే చెప్తున్నాం. చెట్టు పుట్ట రాయి రప్ప మొక్కితే పరలోకం రాదు, మోక్షం కలుగుదని చెప్తున్నాం. అందువలన ఈ అన్యజనులైన వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహాలను పూజించేవాళ్ళు, లేకపోతే దేవునికి చెల్లించవలసినటువంటి ఘనతను చెల్లించకుండా ఈ లోక సంబంధమైన వస్తువులకు వాళ్ళు చెల్లించేవాళ్ళు. చూడండి, ఏదైనా ఒక వింత ఆకారం కనపడితే ఇక అదే దేవుడు వాళ్ళకు. ఏదైనా ఇది బాగుందంటే ఇక అదే దేవుడు. అట్లాంటి అన్యజనులు కూడా రేపు శ్రమల కాలంలో ఈ లోకంలో 7 ఏండ్లు విడిచిపెట్టబడే వాళ్ళు ఉంటారు. 7 ఏండ్ల తర్వాత మళ్ళీ వీళ్ళకు ఇంకా టైం ఉంది, అయిపోదు, ఏమైపోదు. 7 ఏండ్ల శ్రమల కాలంలో కొంతమంది వాళ్ళు ఆ శ్రమలు తాళలేక చనిపోయేవాళ్ళు కొందరున్నా, దాదాపుగా 800 కోట్ల జనాభాలో ఒక 200 కోట్ల మంది చనిపోయి ఇంకా 600 మంది కోట్ల వాళ్ళు ఉంటారు. అంటే ఎత్తబడిన సంఘం కాక మిగిలిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఉంటారు. 7 ఏండ్ల తర్వాత కూడా ఉంటారు. వాళ్ళే వీళ్ళు. అదే ఏమంటారు, సాతాను అనేకులను నలుదిశలు ఉండి జనములను పోగు చేసేటువంటి అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళే. వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత